ఓం శ్రీ గణేశాయ నమః. సంపూర్ణ కార్తీక మాస మహాపురాణం 3వ రోజు పారాయణం. ఈ కార్తీక మాసమంతా పండగల మాసమే. ప్రతిరోజు ఒక పండగ దినమే, పర్వదినమే. ఈ కార్తీక మాసముల గురించి మహర్షి జనక మహారాజుకు చెప్తూ ఉన్నాడు. ఓ శివధన సంపన్న, అంటే జనక మహారాజు ఇంట్లో శివధనస్సు ఉంటుంది. ఓ జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసినటువంటి పాపాలన్నిటినీ నశింపచేయగల శక్తి కేవలం ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో మనం ముందనుకున్నాం హరిహరుల పూజ. ఎవరైతే విష్ణు సన్నిధిలో భగవద్గీతను పారాయణం చేస్తారో వారి చేసినటువంటి పాపాలన్నీ కూడా పాము కుముసం వలె తొలగిపోతాయి. అలాగే 10-11 అధ్యాయాలను పారాయణం చేసినట్టయితే వైకుంఠానికే క్షేత్రపాలకులు అవుతారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో కానీ తెలుపు ఎరుపు గన్నేరు పువ్వులతో కానీ విష్ణు పూజను చేస్తారో వారు సరాసరి వైకుంఠానికే చేరుకుంటారని, విష్ణువుతో సమానమైనటువంటి భోగాలు అనుభవిస్తారని చెప్తూ ఉంది. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే పురాణాలను చదివినా విన్నా కానీ సర్వ కర్మబంధ విముక్తులవుతారు. ఓ రాజా, ఈ కార్తీక మాసానికి సంబంధించిన ఒక వనభోజనాల గురించి నేను తెలియజేస్తాను. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. తెలిసి తెలియక దుర్మార్గులు, నాస్తికులు ఇతరుల యొక్క చెడు మాటలను విన్నప్పటికి కూడా ఆ కార్తీక మాసంలో చేసేటువంటి జపము, హోమము, పూజ, ఇతరులకు ఇచ్చేటువంటి దానము, ఈ తర్పణ ఫలాలతో ఆ యొక్క పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల పళ్ళ చెట్లతో కూడుకున్నటువంటి వనంలో తప్పకుండా వనభోజనానికై వెళ్ళాలి. అక్కడ అన్ని పండ్ల చెట్లతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉండాలి. అలాంటి ఉసిరి చెట్టు క్రింద తోటలో వనభోజనాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ సాలగ్రామం నుంచి గంధ పుష్పాక్షంతలతోని పూజించి యథాశక్తిగా బ్రాహ్మణులను ఆహ్వానించి వారిని గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తెములుకొని విష్ణులోకాన్ని చేరుకుంటారని చెప్తున్నారు జనక మహారాజా. ఈ కార్తీక మహాత్యాన్ని భక్తితో విన్నటువంటి ఒక బ్రాహ్మణుడు సంకటాల నుంచి తొలగింపబడి అతడు పుణ్యలోకాలకి చేరుకుంటాడు. ఆ బ్రాహ్మణుని యొక్క కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణులు ఉండేవాడు. అతడికి ఒక పరమ దుర్మార్గుడైనటువంటి కుమారుడు ఉండేవాడు. అతని పేరు దేవదత్తుడు. అతడి దుష్ట ప్రవర్తన తెలిసినటువంటి తండ్రి అతన్ని పాప విముక్తుడిని చేయాలనుకొని, నాయనా, రోజు నువ్వు కార్తీక మాసంలో ప్రాతకాలంనే లేచి స్నానాన్ని ఆచరించు, హరిసన్నిధిలో సాయంకాలము దీపారాధనము చెయ్యి, దీపాదానములు కూడా నిర్వహించు. ఇలా చేసినట్లయితే నీ జన్మ ధన్యమవుతుంది అని చెప్తాడు. కానీ ఎవ్వరికి కూడా మంచి మాటలు రుచించవు కదా. అలాగే అతడి కుమారుడు కూడా తానటువంటి కథలను నమ్మబోమని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగి తండ్రిపై దుర్భాషలు ఆడతాడు. అందుకు కోపంతో తండ్రి, నీవు అడవిలోని చెట్టు తొర్రలో ఎలకవై పడి ఉండు అంటూ శపించాడు. పాపం ఆ శాపానికి భయపడినటువంటి దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయంని చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలక రూపం తొలగిపోతుందని శాప విముక్తిని అనుగ్రహించాడు. మరి దేవదత్తునికి శాపమైతే ఇచ్చాడు తండ్రి, కానీ శాప విముక్తి కూడా కావాలి కదా. మరి ఎలుక రూపంలో ఉన్నటువంటి వాడు శాప విముక్తి కొరకై తప్పకుండా కార్తీక పురాణం అంతా వినాలి. పాపం శాప కారణంగా ఒక గజారణ్యానికి వెళ్ళి అక్కడ అన్ని పండ్ల తోటలు ఉన్నాయి.
అక్కడి ఆ ప్రదేశంలో అతడు ఒక చెట్టు తొర్రలో ఉండి తన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్య సమేతంతో అక్కడికి వచ్చి కార్తీక స్నానం ఆచరించి అక్కడ విశ్రమించాడు. ఆ విశ్రమించినంతలో ఆ సమయంలో అక్కడికి దయాహీనుడు, పాపాల పుట్ట, జీవులను హింసించేటువంటి ఒక కిరాతకుడు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ విశ్వామిత్ర మహర్షిని చూసినంతల్నే అతడికి ఎందుకో కొంచెము ప్రాచ్యాత్యాపం కలిగింది. దాంతో అతడు విశ్వామిత్ర మహాముని దగ్గరికి వచ్చేసి, స్వామి, మీరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు చెప్పుకుంటున్నటువంటి కథలేమిటి, నేను వింటాను అనగా అతడి పరిస్థితికి జాలిపడి విశ్వామిత్ర మహర్షి అతడికి కార్తీక పురాణాన్ని వివరిస్తున్నాడు. కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్టయితే వారు వారి సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. నీవు కూడా సూర్యోదయం కంటే ముందే లేచి స్నానాన్ని ఆచరించు, ఆ కార్తీక దామోదరుని పూజించని చెప్తాడు. ఆ కిరాతకుడు ఎప్పుడైతే ఆ కార్తీక మహత్యాన్ని వినడమే తడువుగా తొర్రలో ఉన్నటువంటి ఎలుక కూడా ఈ కార్తీక పురాణాన్ని విని ఎమ్మడే తను శాపాన్ని తొలగించుకొని బ్రాహ్మణుడై వచ్చి ఆ విశ్వామిత్ర మహాముని ముందు నిలబడి నమస్కరించి సెలవు తీసుకొని అతడు వెళ్ళిపోతాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్యాన్ని విన్నాడు కనుక ఆ జన్మకి కిరాతకుడై ఉండి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనక మహారాజా, ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. ఈ కార్తీక పురాణాన్నైనా తప్పకుండా భక్తి శ్రద్ధలతో వినాలి. అప్పుడు తప్పకుండా జీవనానికి ముక్తి కలుగుతుందని చెప్తాడనమాట. ఈ శ్రీ వశిష్ఠుడు చెప్తున్నాడు, రాజర్షి వింటూ ఉన్నాడు. ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఇంకా ఏమని చెప్తుండంటే, ఎవరైతే ఈ శ్రీ మహావిష్ణువును ఈ 30 రోజులు కస్తూరి గంధాదులతో పంచామృతాలతో అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం కలుగుతుందని, కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినట్టయితే దీపాదానమును చేసిన వారు కూడా విష్ణులోకాన్ని చేరుతారని, అంతేకాకుండా దీపాదానం ఎలా చేయాలంట, ప్రత్తిని వారే శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక ప్రమిదను చేసి దానిలో ఆవునేతిని పోసి ఆ పత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి అతడికి ఇవ్వాలి. అది కూడా ఎలా ఇవ్వాలి, ఈ ప్రమిదను ఒక వెండి ప్రమిదను చేసి దాంట్లో బంగారు ఒత్తిని చేయించి దానిలో ఈ బియ్యం పిండితో చేసినటువంటి ప్రమిదను మధ్యలో ఉంచి పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి ఈ దీపాన్ని దానంగా ఇవ్వాలి. అయితే ఈ దీపదానం ఏంటి, జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపదానాన్ని నేను చేస్తున్నానని అతడికి సద్బ్రాహ్మణునికి మొక్కి అతడికి దీపదానాన్ని చేయాలి. దీనివల్ల నిరంతరము శాంతి సుఖములు ఏర్పడతాయి అని జనక మహారాజుకు చెప్తూ ఉన్నాడు సూత మహర్షి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి విముక్తి కలుగుతుంది అని చెబుతూ లుబ్ధ వితంతువు మోక్షం పొందేటువంటి ఒక కథను చెప్పాడనమాట. ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజు భిక్షాటన చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను కూడా విక్రయించి తను మాత్రము చెడిపోయినటువంటి పదార్థాలను తిని డబ్బును కూడబెడుతూ ఉండేది. వేరే ఇళ్లలో పనులు చేస్తూ కుట్టు పనులు చేస్తూ దాని ప్రతిఫలంగా వచ్చే డబ్బును కూడా ఆమె ద్రవ్య రూపంలో కూడబెట్టి దాచుకుంటూ ఉండేది. ఆమెకు ఒక ధనార్జన తప్ప ఏ రోజు కూడా ఒక బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం కానీ తన తోటి వారికి ఒక రోజు కూడా భోజనం పెట్టడం కానీ ఎప్పుడు కూడా చేయలేదు. హరినామస్మరణ కూడా ఆమె ఎప్పుడూ చేయలేదు. ఏకాదశి ఉపవాసం కూడా ఎరగదు. అలాంటి ఆమె ఇంటికి శ్రీరంగనాథుని దర్శనార్థమై వెళుతున్నటువంటి ఒక యాత్రికుడు అక్కడికి వచ్చాడు. ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గ్రహించి ఆలోచించి, అమ్మా, ఈ తోలు శరీరము ఒట్టి అశాశ్వతమని తెలుసుకో,
నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనవే ఈ శరీరం. ఈ శరీరం నశించగానే ఈ పంచభూతాలన్నీ కూడా పోతాయి. అంటే మనకు ఇంటి కప్పు మీద వాన కురిసిందనుకోండి, కొంచెం సేపట్లోనే అది నలుమూలలా చెరిగిపోయి నీరంతా కారిపోతుంది. అదేవిధంగా మన తనువు కూడా నీటి మీద ఉన్నటువంటి నురగలాగా కొంచెం సేపట్లో అశాశ్వతమైపోతుంది. ఇది శాశ్వతం కాదు. నువ్వు ఈ జీవితం శాశ్వతమని నమ్ముకున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే ఆశల అగ్నిలో పడే మిడత వలె మసి కావడం తప్ప ఇంకొకటి ఏం లేదు. మిడత ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి వెలుగును చూసి దాని దగ్గరకు వస్తుంది. ఆ దీపపు వేడికి అది అందులో పడి మాడి మషైపోతుంది. అదేవిధంగా నువ్వు ఏదైతే భ్రమపడుతూ ఉన్నావో ఆ భ్రమలన్నీ తొలగించుకో. దైవం ఒక్కడే శాశ్వతుడు, సర్వభూత దయాకారుడని గుర్తించుకో. నిరంతరము హరినామ స్మరణ చెయ్యి. కామం అంటే కోరిక, కోపం అంటే దురాగ్రహం, భయం అంటే ఆత్మానాత్మీయ భంగత, లోభం అంటే ధనం మీద చింత, మమతానురాగాలను, గర్వాన్ని, అహంకారాన్ని అంతా వదిలివేయి. ఇవన్నీ చేసినట్టయితే నీకు తప్పకుండా మోక్షం కలుగుతుంది. వచ్చే కార్తీక మాసంలో నువ్వు ప్రాతస్నానాన్ని ఆచరించు, విష్ణు ప్రీతికై భగవద్ని ధ్యానించు, దీపాదానం చెయ్యి అని ఆమెకు ఎన్నో విధాల నచ్చ చెప్తాడు. అప్పుడు అతడి యొక్క వచనాలకు ఆమెకు జ్ఞానోదయమై ఆమె తన చేసిన పాపాలకై ఎంతో చింతించి తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయ సంకల్పించింది. ఆ సంవత్సరంలో వచ్చేటువంటి కార్తీక మాసంలో వ్రతాచరణ ప్రారంభించి సూర్యోదయం కాగానే చన్నీళ్లతో స్నానం చేసి హరిపూజ, దీపదానము పిదప పురాణ శ్రవణాన్ని ఆచరించి తను అన్ని బంధాల నుండి విముక్తురాలైపోయి ప్రాణాలు కోల్పోయిన తర్వాత స్వర్గలోకం నుండి వచ్చినటువంటి విమానంలో ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయి శాశ్వతమైనటువంటి సర్వభోగ సౌఖ్యాలను పొందింది. అందుకే ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపాదానము చేస్తున్నారో వారు తమ పాపాలన్నీ నశింపజేసుకునేవారు అవుతారు. కనుక ఈ యొక్క కార్తీక పురాణాన్ని చదివినా విన్నా కానీ సంసార బంధముల నుండి విముక్తి పొంది విష్ణు భక్తి పరాయణులవుతారు, స్వర్గాన్ని అధిరోహిస్తారు. ఓ జనక మహారాజా, నీవు తప్పకుండా ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించు, నీకు అంతా శుభమే జరుగుతుంది అని ఈ యొక్క సూత మహర్షి జనక మహారాజుకు చెప్తాడు. కార్తీక పురాణం 3వ అధ్యాయం సమాప్తం. నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః.